హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో గురించి చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో దేని గురించి చెప్పబోతున్నాను అంటే, మన ఆంధ్ర సైడ్ నైట్ తినేసిన గిన్నెలను మార్నింగ్ లెగవగానే ఉదయాన్నే కడిగేసుకుంటామన్నమాట. నాకు తెలిసిందైతే పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి అయిన దాకా కూడా నాకు తెలిసిన విషయం ఇదే అనమాట. నైట్ తిన్న గిన్నెలను మార్నింగ్ లెగవగానే కడగడం. లేదు ఇంకేమన్నా పండుగలు వేరే ఊరు వెళ్ళేది ఏమన్నా ఉంటే అప్పుడు నైట్ టైమే కడిగేసేసుకొని పడుకునే వాళ్ళం. మన ఆంధ్ర సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆంధ్ర సైడ్, మా పల్నాడు సైడ్ ముఖ్యంగా ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చిన తరువాత ఫస్ట్ నాకు షాకింగ్ విషయం ఏంటంటే, గిన్నెలను నైట్ టైమే కంపల్సరిగా మనకి జ్వరం రాని ఏదైనా ఉండని, వేరే అర్జెంట్ పనులు ఏమన్నా ఉండనివ్వండి, కానీ గిన్నెలు మాత్రం నైట్ టైమే శుభ్రంగా కడిగేసి కిచెన్ అంతా కూడా నీట్గా పెట్టి ఉంచుతారనమాట. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఇలానే చేస్తారండి, ఇదే ఫాలో అవుతారనమాట. నేను తెలంగాణకు వచ్చిన కొత్తల్లో అయితే ఇది చూసి, అంటే మా పక్కింటి వాళ్ళు, పైన వాళ్ళు ఇలా అందరూ నైట్ టైమే తిన్న తర్వాత గిన్నెలు కడగాలి, తిన్న తర్వాత గిన్నెలు కడిగేసి పడుకోవాలి అని చెప్తూ ఉంటే, వీళ్ళకి ఏమన్నా పిచ్చా ఏంటి, నైట్ టైం గిన్నెలు ఎలా కడుక్కుంటాము, మార్నింగ్ కదా గిన్నెలు కడుక్కునేది అని చెప్పేసి అనుకునేదాన్ని. ఇంకా కొన్ని రోజులు నేను అస్సలు ఫాలో అవ్వలేదండి. వాళ్ళు అంటే పక్కన ఆంటీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ నైటే గిన్నెలు కడిగేసుకోమ్మా, నీట్గా ఉంటాయి, అలా పెట్టి ఉంచకూడదు షింకులో అని చెప్తూ ఉంటే, ఎందుకులే, మన ఫస్ట్ నుంచి పాటించిన పద్ధతులు కాదు కదా ఇవి, మా సైడ్ అసలు ఇలా ఉండేది కాదు, మేము పొద్దునే కడుక్కుంటాం గిన్నెలు, మన పాత పద్ధతులనే, మన సైడ్ ఆంధ్ర సైడ్ పద్ధతులనే ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకు అవసరమా అనుకునేదాన్ని. ఇంకా ఉండంగా రోజులు గడిచే కొంది కొన్ని విషయాలు తెలిసిన తరువాత నైట్ టైమే గిన్నెలను శుభ్రంగా కడిగేసి కిచెన్ మొత్తం నీట్గా పెట్టుకొని పడుకుంటే ఉదయాన్నే ప్రశాంతంగా లెగుస్తాము. కిచెన్లోకి రాగానే వంట చేయాలి, ఇంకేమైనా పనులు చకచకా చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అప్పటి నుంచి కూడా నేను కంపల్సరిగా నాకు వీలైనంత వరకు నైట్ గిన్నెలు కడగడానికే ట్రై చేస్తానండి. ఇంకా తప్పనిసరి అయ్యి బద్ధకించి కానీ, లేదంటే వేరే పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు మార్నింగే కడిగేస్తానన్నమాట. నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చాను. మాది పల్నాడు కాబట్టి మా సైడ్ అంతా కూడా మోటుగా ఉంటుందన్నమాట. పనులన్నీ కూడా మోటుగా చేస్తారు, పాతకాలం పద్ధతుల్లాగా చేస్తారనమాట. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత గిన్నెల సోప్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం వాడేటివి వింబారు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సోపులు తెచ్చి అందరూ రుద్దుతుంటే, ఇదేంటి సోపులు పెట్టి గిన్నెలు కడుగుతారా, అసలు మురికి ఎలా పోతుంది, ఇదేంటి ఇలా రుద్దుతున్నారు వీళ్ళు అనుకునేదాన్ని. ఇప్పుడు కాదనమాట, నా పెళ్ళైన కొత్తల్లో నేను ఇవన్నీ చూసి షాక్ అయ్యేదాన్ని అనమాట. నేను పల్నాడు సైడ్ నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి మా సైడ్ అంతా కూడా మోటు పనులండి, మోటుగా ఉంటాయి. ఎన్నకట్ట కాలం పద్ధతులతోనే చేసేవాళ్ళనమాట. అక్కడ పనులన్నీ చూసి ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ పనులను చూడగానే నాకు అన్నీ విచిత్రంగా అనిపించాయి. వచ్చిన కొత్తల్లో ఉండంగా అన్నీ అలవాటైపోయినాయి అనమాట. ఇక్కడ వాళ్ళ పనితీరు కానీ, ఇక్కడ వాళ్ళ ఫుడ్ కానీ అన్నీ ఇక్కడవే అలవాటైపోయాయి. మాటలు కూడా అంతే వస్తున్నాయి. ఇంకా మా సైడ్ అయితే గిన్నెలు కడగడానికి బూడిదని ఉపయోగించేవాళ్ళు. బూడిద అంటే వరి పొట్టు ఉంటుంది కదా, ఆ వరి పొట్టుని కాలిస్తే అది బూడిదలాగా అవుతుంది. ఎక్కువగా హోటల్స్లో వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది మా అమ్మ ఒక 20 రూపాయలు ఇస్తే ఒక పెద్ద టిక్కీ నిండా పెట్టి పంపించేవాళ్ళు. అస్సలు గిన్నెలు కడిగితే ఎంత నీట్గా ఉంటాయంటే ఆ బూడిదతో, ఎంత మసి ఉన్నా కానీ, ఎంత మక్కుడు పెట్టిన గిన్నె అయినా సరే శుభ్రంగా నీట్గా క్లీన్గా పోతుంది. పల్నాడు సైడ్ వాళ్ళకైతే ఈ బూడిద గురించి తెలిసే ఉంటుంది. ఆ బూడిదకు తోడుగా కొబ్బరి పీచునైతే ఉపయోగించి గిన్నెలు కడిగితే ఎంత శుభ్రంగా ఉండేటివో. ఈరోజు వీడియో